ఒకప్పుడు ప్రభుత్వ దవాఖాన అంటే ప్రజలు, రోగులు భయం, ఆందోళన వ్యక్తం చేసేవారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ప్రమాదాలు జరిగితే కనీసం ప్రభుత్వ ఆసుపత్రి వైపు కన్నెత్తి కూడా చూడరు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి కేవలం ప్రథమ చికిత్సకు మాత్రమే ఉపయోగపడే విధంగా ఉండేవి. కానీ దానికి భిన్నంగా ప్రభుత్వ దవాఖాన అంటే ఒక నమ్మకం, బలం, ప్రజా గుర్తింపు. అలాంటి ప్రజా గుర్తింపు అందుకున్న పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిపై మా S6 న్యూస్ ప్రత్యేక కథనం. ప్రభుత్వ దవాఖాన అంటే బెంబేలెత్తే జనాలకు బాసటగా నిలుస్తోంది పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించడంతో ప్రజల్లో ప్రజా గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఆసుపత్రి వేగంగా విస్తరణ పనులను పూర్తి చేసుకుంటోంది. దీంతో రోజు వందల మంది ఓపీ ద్వారా మెరుగైన వైద్యం పొందుతున్నారు. 50 పడకల సామర్థ్యంతో ఏర్పడిన ఆసుపత్రి ప్రస్తుతం 100 పడకల సామర్థ్యంతో విస్తరించనుండడంతో మెరుగైన వైద్యం అందుతోంది. దీంతో పాటుగా మాతా శిశు ఆసుపత్రిలో నవజాత శిశు కేంద్రం ఏర్పాటు చేశారు. కంటి శస్త్రచికిత్సలు, ప్రసవాలు, అరుదైన శస్త్రచికిత్సలు నిర్వహించడంతో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా జిల్లా దవాఖానా ప్రజాదరణ పొందింది. ఇది గత కొంతకాలంగా మనం ఒక 2 ఏళ్ల కాలం నుంచి హాస్పిటల్ మంచి సర్వీసెస్ ఇస్తూ తెలంగాణలో టాప్ 1 ఉండే దిశగా మనం హాస్పిటల్ తీసుకుపోతున్నాము. దీనికి మన స్థానిక ఎమ్మెల్యే గారు చింతగుట్ట విజయరమణారావు గారి సపోర్ట్ అండ్ వారు ప్రతి పేద ప్రజలకు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఉచితంగా దొరకాలి, కరీంనగర్ కు పంపించడం అనేది ఆపేయాలనే ఉద్దేశం అండ్ కలెక్టర్ గారి నిరంతర పర్యవేక్షణ అండ్ సార్ మాకు ఇచ్చే స్ఫూర్తి అండ్ ఫండ్ సపోర్ట్ వీటన్నిటి వల్ల మనం ఈ రోజు ఇక్కడ పెద్దపల్లి హాస్పిటల్లో రోగులకు మంచి సర్వీసెస్ అందజేయగలుగుతున్నాం. దీంట్లో వస్తే చూసుకుంటే మనకు దాదాపుగా ఒక నెల సగటున మనకు ఒక 25,000 మంది ఓపీ పేషెంట్స్ వస్తున్నారు. మొత్తం ఐపీ మనకు ఒక 200 ఉంటారు. ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఏ రోజు చూసుకున్నా కూడా అన్ని విభాగాలు కలిపి ఒక 200 మంది పేషెంట్స్ ఉంటారు. అండ్ ఆర్థోపెడిక్ సర్జరీ స్పెషల్ గా మనం ఒక 65 మేజర్ సర్జరీస్, మేజర్ అండ్ మైనర్ కలిపి 65 ఆర్థోపెడిక్ సర్జరీస్ చేస్తున్నాం. దీనికి సంబంధించి మనము సియామ్ మెషిన్స్ ఇంకొకటి కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అండ్ అత్యంత లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా డ్రిల్స్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి, మంచి లేటెస్ట్ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ జనరల్ సర్జరీస్ లోకి వస్తే మనం ఒక 70 నుంచి 80 జనరల్ సర్జరీస్ చేస్తున్నాం. అండ్ రీసెంట్ గా మనం లాప్రోస్కోపీ గాల్ బ్లాడర్ సర్జరీస్ బట్ కంప్లీట్ ల్యాబ్ సెటప్ ఉంది మన దగ్గర, మంచి సెటప్ ఉంది. అండ్ లాప్రోస్కోపీ సర్జన్ పిలుచుకొని మనం లాప్రోస్కోపీ సర్జరీస్ నెలకు ఒక 8 నుంచి 10 లాప్రోస్కోపీ సర్జరీస్ గాల్ బ్లాడర్ అండ్ అపెండిక్స్ చేస్తున్నాం. ఈ మధ్యన రీసెంట్ గా యూరాలజిస్ట్ సర్వీసెస్ కూడా తీసుకొని ఇండికేటెడ్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇవ్వలేము, కానీ ఒకవేళ ఎక్కడైనా సర్జరీ అడ్వైజ్ చేసిన పేషెంట్స్, మా సర్జన్స్ చూసి డిసైడ్ చేసిన పేషెంట్స్ కూడా ఎలెక్టివ్ గా మేము సర్జరీ చేయడానికి వెళ్ళిన్నాం. జిల్లా ఆసుపత్రికి వివిధ మండలాల నుండి సుమారు రోజుకు 800 మంది ఆ పైన వచ్చి పరీక్షలు చేసుకుంటున్నారు. ఇక ప్రైవేటు హాస్పిటళ్లకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించేందుకు కృషి చేయడంతో నిరుపేదలకు అన్ని రకాల వైద్య సదుపాయం అందుతోంది. ఇక గడిచిన 15 నెలల కాలంలో అన్ని రకాల పరీక్షలు చేసే పరికరాలను సమకూర్చడంతో సుమారుగా నెలలో 200 ప్రసవాలు జరుగుతున్నాయి. ఈ 15 నెలల కాలంలో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలతో పాటు డాక్టర్లు అందరూ అందుబాటులో ఉండటంతో ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా నిలుస్తోంది. ప్రైవేట్లో పోతే సర్కారు దవాఖాన కట్టడానికి సార్ కొంచెం ఆలోచించింది.
ఎట్లనమ్మా మేము ఇదైంది అమ్మ మరి ఆటోకి కట్టుకుంటారా నా చిన్న ప్రాబ్లం అంటే ఆలోచించాలి